కాజీపేట అనేక అంటే రైల్వేలో అనేక మార్పులు టెక్నాలజీ పెరిగిన కొద్దీ అనేక మార్పులు వచ్చిన కొద్దీ మీరు స్టీమ్ ఇంజన్లు చూస్తుంటారు. బొగ్గు ఇంజన్లు ఉన్న కాంచి బొగ్గు ఇంజన్లు ఉన్నసరికి ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ వరకు, ఇంకా ఇప్పుడు వందే భారత్ ట్రైన్లు, ఆ తర్వాత హైడ్రోజన్, ఈ పద్ధతులలో ఎన్నో రకాల స్పీడ్ ట్రైన్లు రైల్వేలో పునరుద్ధరణ చేసి నడిపిస్తూ ఉన్నారు. ఆ క్రమం నుంచి ఈ క్రమం వరకు కూడా తెలంగాణ సంపద మనకు నల్ల బంగారం, సింగరేణి బొగ్గు. సింగరేణి బొగ్గును రవాణా చేస్తూ అత్యధిక లాభాలను కాజీపేట సబ్ డివిజన్ ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వేకి ఇవ్వడం జరుగుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఒకప్పుడు ఎంత విస్తరణతో ఉండేదంటే కొంకణ్ రైల్వే కూడా మన జిఎం పరిధిలో ఉండేది. హుబ్లీ మన డివిజనే ఉండేది. ఆ తర్వాత నాందేడ్ అప్పుడు డివిజన్ లేదు, నాందేడ్ ఒక ప్రాంతం మాత్రమే. ఈ హుబ్లీ డివిజన్ పోయిన తర్వాత నాందేడ్, గుంటూరు, ఇలా అనేక రకాలుగా 6 డివిజన్లతోటి కాజీపేట మన సౌత్ సెంట్రల్ రైల్వే 6 డివిజన్లతో విరాజిల్లుతున్న సమయంలో అత్యధిక లాభాలను కాజీపేట సబ్ డివిజన్ 46.8% మనమే ఇస్తున్నాం కాజీపేట నుంచి. అలాంటప్పుడు దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మామూలుగా అయితే ఎక్కడైనా కూడా అప్ అండ్ డౌన్ 2 ట్రాకులు ఉంటాయి, కొన్ని చోట్ల సింగిల్ ట్రాక్లో ఉన్నాయి, పునరుద్ధరిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర కాజీపేటలో మనకు 3rd లైన్ వచ్చింది. సికింద్రాబాద్ 4 లైన్ శాంక్షన్ అయినాయి. ఆ తర్వాత అటు మద్రాస్ వరకు 3rd లైన్ అయింది. అనేక కారణాలు ఏంటంటే, వీటి కారణం ఏంటంటే సరుకు రవాణా విపరీతంగా పెరిగిపోయి, ట్రాఫిక్ పెరిగిపోయి, రైళ్లు నడిపించడానికి మార్గ మధ్యంలో కొన్నిటికి అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఆ అంతరాయాన్ని నివారించడానికి ఈ 3rd లైన్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 4th లైన్ వస్తున్నది. అంటే అత్యధిక లాభాలు మనకు సింగరేణి ద్వారా, బొగ్గు ద్వారా. సిమెంట్ ఫ్యాక్టరీలు మీరు చూడండి, దేశంలో చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి, కానీ అత్యధికంగా తెలంగాణలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈరోజు మీకు తెలుసు గ్రైనేట్ ఎంత మా ప్రాంతం తెలంగాణ ప్రాంతం నుంచి రవాణా జరుగుతుందో, ఉప్పుడు బియ్యం రవాణా జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే రైలు మార్గాల విస్తరణ పెరిగింది తెలంగాణలో. మన కరీంనగర్ టు నిజామాబాద్ పెరిగితే కరీంనగర్ మధ్యలో గంగాధార ఉంటుంది. గంగాధార కొత్తపల్లి నుండి మనకు సిద్దిపేట కొత్తపల్లి, మనోహరాబాదు, పటాన్చేరి వరకు ఒక ట్రాక్ అయిపోయింది. ఆ తర్వాత రామగుండం టు మనుగూరు ఒక ట్రాక్ వస్తూ ఉన్నది. ఆ తర్వాత ప్రపోజల్ వచ్చేసి డోర్నకల్ టు గద్వాల ఒక ట్రాక్ వస్తూ ఉన్నది. ఆ తర్వాత మనకు రాపోల ఆనంద భాస్కర్ గారు ఉన్నప్పుడు, రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు, పక్కనే ఉన్న నల్గొండ జిల్లాకు ఎవ్వరు వరంగల్ వియ్యం అందుతలేరు, రోడ్డు కనెక్టివిటీ లేదు, రైలు కనెక్టివిటీ లేదని ఆయన ఒక ప్రపోజల్ పెట్టిండు. గన్పూర్ నుంచి మిర్యాలగూడ, దానికి మిర్యాలగూడ గన్పూర్కు ఈరోజు సర్వే జరుగుతూ ఉన్నది. ఈ విధంగా విస్తరణ జరిగినా కానీ ఆంధ్ర అధికారులు అనొచ్చు, పాలకులు అనొచ్చు, ఎవరైనా కానీ కాజీపేటను డివిజన్ చేయకుండా అడ్డుకుంటాం. 135 కిలోమీటర్ల దూరం ఉన్నది, చేయడానికి వీలు కాదు అని. ఎందుకు కొంతమంది హైదరాబాద్లో అలవాటు పడిన కుటుంబాలు ఉంటాయి కదా, అధికారులు, వీళ్ళందరూ దాన్ని పక్కనే పెట్టిస్తూ ఉన్నారు. మరి అదే దానికి చూసుకుంటే ఉదాహరణకు విజయవాడలో 30 కిలోమీటర్ల దూరం గుంటూరుని ఎందుకు చేసిందే? ఈరోజు నష్టాలలో ఉన్నది. వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి కూడా సికింద్రాబాద్ డివిజన్కి ఇస్తూ ఉన్నారు. మరి ఇదేం కుట్ర? అదేవిధంగా ఇప్పుడు ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే విడిపోయి సౌత్ కోస్ట్ రైల్వే అయినప్పుడు, సౌత్ కోస్ట్ రైల్వేలో అయ్యే ముందు వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఏమని అడిగారు, భువనేశ్వర్ వాళ్ళు, మాకు రాయగఢ్ డివిజన్ కావాలి, మాకు 40 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి ఇస్తారని ఇవ్వలేదంటే రాయగఢ్ డివిజన్ చేస్తూ ఒక తెలుగు ప్రాంతం, అరకు ప్రాంతం అంతా అందులో కలిపేసిన తర్వాత విశాఖ డివిజన్ ఎత్తేస్తారనుకున్న దాన్ని, వాల్టేర్ డివిజన్ ఎత్తేసిన దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే మళ్ళీ విశాఖపట్నం డివిజన్గా ఏర్పాటు చేసింది. తిప్పి కొడితే 400 కిలోమీటర్లు. అది మేము కాజీపేటను అడగడానికి ఒక న్యాయబద్ధత ఉన్నది. కాజీపేట డివిజన్ కావాలని న్యాయబద్ధంగా అడుగుతున్నాం. అత్యధిక లాభాలు ఇప్పుడు 3 డివిజన్లు విడిపోతే 80% మనం ఇస్తున్నట్టు కదా. ఇక దానికి న్యాయబద్ధత ఉన్నది. దీంట్లో అనేక పోరాటాలు జరగాలి. నాగేష్ సార్ చెప్పినట్టు ఏంటంటే బాలయోగి ఆయన మనకు స్పీకర్గా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, రాజమండ్రిలో ఎలక్ట్రిక్ షెడ్ ఇస్తామని ప్రకటన చేసి ఎలక్ట్రిక్ షెడ్ వర్క్ జరుగుతుంది. సార్ నాగేష్ సార్ పాదయాత్ర చేసి దాని గురించి గొడవ చేసి కాజీపేటలో ఇవ్వమంటే, కాజీపేటలో ట్రిప్ షెడ్ను ఎలక్ట్రిఫికేషన్
షెడ్గా మార్చాలి, మేజర్ షెడ్గా మార్చాలని ఆ రోజు పెద్ద ఎత్తున వారు చేయడం వల్ల మన కాజీపేటలో ఉన్న ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఈరోజు ఏర్పాటు జరిగింది వారి పోరాటం వల్ల. పోరాట ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా. కొన్ని ఆలస్యం కావచ్చు, కొన్ని రాకపోవచ్చు, కొన్ని పోరాటాల ద్వారానే సాధించేటివి ఉంటాయి. ఎవరు అడగగానే ఇచ్చేటోళ్ళు లేరు. అట్లనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నినాదం తెలంగాణ రైల్వే చేసింది కాదు, కామ్రేడ్ భగవద్ దాస్ కాళిదాస్ గారు. అది 1979లో ఎప్పుడైతే ఆజాంజాహి మిల్లు అందులో ఉన్న ఉద్యోగస్తులను క్రమక్రమంగా తగ్గించడం చేయడాన్ని వాళ్ళు గమనించి ఏం చేసిందంటే, అసలు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ వరంగల్ జిల్లా హిస్టారికల్ ప్లేస్ అయిన వరంగల్ జిల్లాను మరి ఇక్కడ పరిశ్రమలు లేకపోతే ఎట్లా అని ఆలోచించి ఒకప్పుడు వాళ్లకున్న జ్ఞానంతో కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని చెన్నైకి తరలిపోయింది. మన కోచ్ ఫ్యాక్టరీ కావాలని వాళ్ళు సైకిళ్ళ మీద తిరిగి తొక్కుడు రిక్షాలో ఒకరు దొక్కుతూ ఉంటే ఒకరు మైక్ పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసి ఇంటింటికి సైకిల్ వేసుకొని తిరిగి చైతన్యవంతులు చేసి, ఇప్పుడు మన లెక్క బండ్లు లేవు కదండి, బుర్రని ఊపుతందుకు. పాపం వాళ్ళు నిజంగా వాళ్ళందరినీ మేలు కొలిపి ఆ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అప్పుడు పివి నరసింహారావు కేంద్ర మంత్రి ఉంటే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి 1981 నవంబర్లో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి ఒక కోచ్ ఫ్యాక్టరీని మనకు ప్రకటన చేసిండు. అప్పుడు ఈ అయోధ్యపురం గ్రామస్తులు ఇక్కడ మీ దగ్గర అనుకోలే, బట్టుపల్లి వైపు చేసిండ్రు. బట్టుపల్లి వైపు చేసి కోచ్ ఫ్యాక్టరీని అక్కడ వేద్దాం అనుకున్నారు. తర్వాత ఇంకో ప్రొఫెషనల్ ఫ్యాక్టరీ అనేది 2 మనకు శాంక్షన్ అయినాయి. ఈ 2 ఏం జరిగింది, ఇందిరాగాంధీ మరణం తర్వాత మళ్ళా తెలంగాణ మీద కొట్టి అక్కడ మనందరం ఊచకూతలు కోసినాం కదా, వాళ్ళకి చేద్దామని లోండావాల ఒప్పందంలో పివి నరసింహరావు అక్కడ లేడు. లోండావాల ఒప్పందంలో అక్కడ ప్రణబ్ ముఖర్జీ గారు ఉండేది దానికి. అక్కడ ఏం చేసినా దీన్ని తీసుకెళ్ళి మనకు కపుర్తాలకు తరలించారు. కాజీపేటకి వచ్చిన కోచ్ ఫ్యాక్టరీని 83లో ఇక్కడి నుంచి తరలిపోయింది. 86లో తయారైన తర్వాత ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మొత్తము అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ రాష్ట్ర ప్రజలకి, అంటే ముఖ్యంగా 60% భూ నిర్వాసితులు ఆ జిల్లా వాళ్ళకి అందరికి కలిపి 60% ఇస్తే దాదాపుగా అడ్మినిస్ట్రేషన్ పరంగా పక్కన పెట్టి అందులో పనిచేసే వాళ్ళందరికీ మళ్ళొక 30% వరకు ఆ రాష్ట్ర ప్రజలకే ఇచ్చిండు. రాయబరేలి ఇచ్చింది కోచ్ ఫ్యాక్టరీ. ఒక్కడు పోయి చూద్దాండి, తెలంగాణ కాదు తెలుగు కూడా చూద్దాం పని, దక్షిణ భారతీయుడు ఒక్కడు కూడా ఉన్నాడు అన్న రాయబరేలి దాంట్లో. అయితే అనేకంగా ప్రతిసారి మన మీద యుద్ధం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రాంతంలో. దాన్ని మేము పరిగణలోకి తీసుకొని ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని అందులో పొందుపరచడం, అంశాన్ని మేము తీసుకొని ఏ రోజైతే కపుర్తలో జరిపిన కోచ్ ఫ్యాక్టరీని మాకే ఇవ్వాలని అనేక ఉద్యమాలు చేయడం. గద్దరన్న గారు కూడా మాకు ఆయన ఆరోగ్యరీత్యా బాగలేకున్నా కూడా ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మేము అనేక సందర్భాల్లో కొండా నరసింహన్నతోటి గద్దరన్న గారిని కలవడానికి సూర్యమన్న ఉన్నాడు కాబట్టి సూర్యమన్నకు తెలియాలి, అనేక సార్లు కలిసినాం మేము. ఆ తర్వాత 2022 మేలో మేము ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేసినాం. అప్పుడు మనకు నక్సల్స్ కూడా అందరూ సపోర్ట్ చేయడం వల్ల మా అందరినీ చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు. అరే వాళ్ళందరూ మీకెట్లా మద్దతు తెలిపి మీకేం సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి అనేకమైన ఇబ్బందులు. మీ తెలంగాణ ఉద్యమం కోసం మొదలుపెట్టిన తెలంగాణ రైల్వే జేఏసీని అనేక సమస్యల ఉద్యమాలకు తీసుకెళ్ళి ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ సాధించడానికి అనేక పార్టీలు వచ్చినా కానీ సపోర్ట్ చేసినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమే సపోర్ట్ చేసినాయి. ప్రజల బాగోగుల కోసం కాదు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే. రాజకీయ లబ్ధి పొందినవాడు నేనే తెచ్చినాను ఒకడంటాడు, నేనే భూమి ఇచ్చినాను అంటాడు. ఎవరు భూమి ఎవరు ఇచ్చిందే? ఒకరి దగ్గర నుంచి పుంజుకొని ఇచ్చినావు నువ్వు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టినవు. మరి ఇచ్చినవని నీకు బాధ్యత ఉన్నది కదా ప్రకటన చేసి. అదే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చినామంటున్నావా, మరి వాళ్ళకి మనిషికో ఇంటికో ఉద్యోగం ఇస్తారా, మరి ఏం చేస్తారు? మరి 36 లక్షల రూపాయలు దేవునికి ఇచ్చిండ్రు, బాగా ఆకలి అవుతుంది ఆయన కానీ, మరి ఆకలి ఇక్కడ వీళ్ళకి ఆకలి లేదు కాబట్టి 8 లక్షలు ఇచ్చిండ్లా అని అడిగే బాధ్యత వాళ్ళకు ఉన్నది కదా. ఇక్కడో ప్రభుత్వం ఉన్నది, ఎక్కడో ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వాలు పేపర్ల మట్టుకే ప్రకటనల మట్టుకే నిలబడి, ప్రజాపక్షాలను నిలబడే ప్రభుత్వాలు కాదు ఇవి.
నిజంగానే ప్రజాపక్షాలు నిలబడంటే ఎంతసేపు అండి? వాళ్ళకి కావాల్సిన జీవోలు చీకటిలో కానీ అదేవిధంగా కానీ ఎంత తీసుకురాగలుగుతున్నారు? మనం ఇక్కడ ఈరోజు వీసీకే పార్టీ అన్న జలికర్ సింగ్ అన్న అధ్యక్షతన జరిగిన ఈ ఒక చర్చా వేదిక అనుకోవచ్చు, సంఘీభావ సభ అయితేంది. ఈ సంఘీభావ సభను ఇక్కడితో కాకుండా పెద్దవారు నాగయ్య గారు వచ్చిండ్రు, సూర్యవన్ వచ్చిండ్రు, అదేవిధంగా కాక్రోజ్ పార్టీ రాజేష్ గారు ఉన్నారు. ఇంకా నాకు పేర్లు తెలియని వాళ్ళు వేరే అన్యదా భావించద్దు. మా రైల్వే నాయకులు పిల్లల మరి రవీందర్ డివిజనల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఆ డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ మజ్దూర్ యూనియన్ నాయకులు ఇద్దరు వచ్చిండ్రు. అదేవిధంగా మన రవీందర్ గారు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ డివిజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఓబీసీ డివిజనల్ నాయకులు సంతోష్ గారు. ఈ విధంగా వీళ్ళకు చాలా అవగాహన ఉంది, నాకంటే ఎక్కువ రైల్వే మీద అవగాహన ఉంది. కానీ వాళ్లకు కొంత పరిధి ఉంటుంది పోరాటంలో. మాకు సంఘీభావం చెప్పాలని, అదేవిధంగా ఇది రాష్ట్ర స్థాయి ఊరు సమస్యగా కాకుండా, ఒక వరంగల్ జిల్లా సమస్యగా కాకుండా, ఇది రాష్ట్ర స్థాయి సమస్యగా మీరు అందరు తీసుకెళ్తే ఇది పార్లమెంటు వరకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వం నాయకులు కొంత కరువిప్పు కలిగి వీళ్ళకు న్యాయం చేకూరుతుందని నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుస్తూ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు ఏం జరిగిందంటే పోయిన నెల 5 తారీఖు రోజు సిఆర్బి చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు గారు కాజీపేట విజిట్ చేసింది కోచ్ ఫ్యాక్టరీని. ఆ సందర్భంగా మా నాయకులు కొండ నరసింగన్న గారు చైర్మన్ గారు, ఆ రోజు మేము లేము, అన్ననే పోయి వాళ్ళకు మెమోరాండం ఇచ్చిండు. ఈ అయోధ్యపుర గ్రామస్తులకు, ఈ ప్రాంత వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, కాజీపేట డివిజన్ చేయండి అని. ఆయన ఉద్యోగ విషయంలో నేను హామీ ఇవ్వలేను అని పెదవి ఇచ్చి నా చేతుల్లో లేదని చెప్పిండు, కరాఖండిగా నా చేతుల్లో లేదని చెప్పాడు. అంటే రైల్వే బోర్డు చైర్మన్, హెడ్ ఆఫ్ ద బాస్ ఇండియా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను చెన్నై ఐసీఎఫ్ వాళ్ళకి అప్పచెప్పి, అంటే ఇక్కడ జనరల్ మేనేజర్ లేడు, ఇక్కడ చెప్పుకోదగ్గ అధికారులు లేనట్టుగా, సన్యాసులు ఉన్నట్టుగా చెన్నై ఐసీఎఫ్కి ఇచ్చి వాళ్ళు టెండర్కి ఆల్ఫర్ చేసి వాళ్ళంటే ఒక ప్రైవేట్ సంస్థలను పిలుస్తారట. ఆ ప్రైవేట్ సంస్థలో వచ్చాడ మనకు పనిచేసి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడట. ప్రైవేట్ సంస్థలు వచ్చి ఇక్కడ ఉన్న ఉద్ధరిస్తాడని మనకు ఎస్టాబ్లిష్ అయి ఉన్నవాడు ఏం చేస్తాడు, వారి దగ్గర వర్కర్లను తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. గొడ్డు చాకిరి చేయించడే కాక మనకల్లా ఏముండదు, కనీసం ఊడ్చే ఉద్యోగం కూడా రాదు మన వాళ్ళకు. కాబట్టి దాని మీద మేము ఒక కార్యక్రమం తీసుకొని మీ అందరం కలిసి పెద్ద ఎత్తున ఒక పాదయాత్ర 19 తారీఖు పెడితే 20 తారీఖు పిలవాల్సిన టెండర్లు ఆగిపోయినాయి. అంటే పోరాట ఫలితం ఎట్లుంటుందనేది చెప్తున్నాను నేను. 20 తారీఖు టెండర్లు పిలిచేది ఆగిపోయింది, ప్రస్తుతానికి పక్కన పెట్టేళ్ళు. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదో నిర్ణయం తీసుకొని మనకేదో చేస్తానేది ఆశ లేదు, కానీ పోరాటం చేస్తే సాధించగలుగుతాం అని చెప్తున్నాం. ఒక పాదయాత్ర చేయడం వల్ల ఈరోజు టెండర్లు పిలవడం ఆగిపోయి పక్కన పెట్టేసి ఒక ప్రతిపాదనలు పోయినాయి, ఒక యూనిట్ వైజ్గా ప్రైవేటైజేషన్ చేద్దాం, చేసి నేరుగా రైల్వే ఆ ఉద్యోగస్తులకు ఒక ఎక్స్గ్రేషన్ అంటే ఒక జీతం ఇద్దాం. అవుట్సోర్సింగ్ ఎట్లంటే అప్రెంటిస్ పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నామో ఆ విధంగా మినిమం ఫిక్సేషన్ పెట్టి వాళ్ళకి ఇద్దామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారంట. కానీ దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది, భద్రత ఏముంటుంది? ఉద్యోగం చేసేవాడికి భద్రత ఉండదు, పోనీ అక్కడ బాధ్యతతో వాళ్ళు పనిచేస్తారంటే బాధ్యతతో పనిచేయడం కూడా కుదరదు. ఎప్పుడో పోతే తెలియదు, ఎక్కడ పోతే తెలియదు అని నిర్లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. పర్మనెంట్ ఉద్యోగస్తుడు మాత్రం ఎప్పుడైనా బాధ్యతతో పనిచేస్తాడు. అలాంటి ఉద్యోగాలు కబుర్తాలలో రాయబారిలో కల్పించినట్టుగానే మనకు కల్పించాలి. ఏదైతే చెన్నై ఐసీఎఫ్ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో మరి అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తాను, అక్కడ ఉద్యోగస్తుడు పనిచేస్తాడు, రైళ్ల డబ్బాలను తయారు చేసి పంపిస్తాడు, రాయబరేలీలో రైల్వే ఉద్యోగం పనిచేసి పంపిస్తాడు, కపుర్తల రైల్వే ఉద్యోగం పనిచేసి పంపిస్తాడు. ఏదైతే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో వాడు రైల్వే ఉద్యోగం పనిచేస్తాడు. ప్రైవేటైజేషన్ మన దగ్గర వద్దు, దానికి స్వస్తి చెప్పాలి. రైల్వే ఉద్యోగాలు నేరుగా నియామకాలు జరగాలనేది మన పోరాటం. అదేవిధంగా కాజీపేట డివిజన్ తక్షణమే వీలైనంత తొందరగా డివిజన్ చేయాలనేది మన తెలంగాణ రైల్వే జేఏసీని తిరగలకుండా ప్రజా సంఘాలు, ఉమ్మడి పార్టీలు, కామ్రేడ్స్ అందరు కలిసి వచ్చి ఈ పోరాటాన్ని ఢిల్లీ దానికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీ అందరం తెలంగాణ రైల్వే జేఏసీ నుంచి కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నుంచి, ఓబీసీ అసోసియేషన్ నుంచి, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నుంచి మీ అందరం మా తరఫున మిమ్మల్ని విన్నపం కోరుకుంటున్నాం.
ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర రాజధానిలో నిర్వహించడం అనేది నేను అన్నగారిని సీనన్న గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.